ఆ మాట మనకి చెప్పింది ఎవరో తెలుసా అమ్మ? ప్రభాకర శర్మ గారు అర్చన చేస్తున్న ఆంజనేయ స్వామి గోడ మీద ఆ గంగ సింధూరపు రంగులో మెరిసిపోతున్నాడు. ఆ ఆంజనేయ స్వామి చెప్పాడు. ఎక్కడో తెలుసా? లంకా దహనం చేసిన తర్వాత ఆయన పశ్చాత్తాపడ్డాడమ్మ. చాలామందికి తెలియదని. లంకా దహనం చేశాడు అంటారు, కానీ లంక దహనం అయిపోయాక బాధపడ్డాడు ఆయన. ఎందుకంటే రాజు దుర్మార్గం చేస్తే నేను ఇళ్ళన్నీ అంటించేశాను కదా, అమాయకులు ఎందరూ చనిపోయారో, ఇందులో ఎంతమందికి అన్యాయం జరిగిందో, ఇంత కోపం నాకు అవసరమా? సీతాదేవికి వాళ్ళు అపకారం చేయొచ్చు నిజమే, రాముడు నన్ను పంపొచ్చు, ఆయన సీత ఉందో లేదో చూసి రమ్మన్నాడు, కానీ కొంపలంటించి రమ్మని చెప్పలేదు కదా. ఎంత కోపం వచ్చినా నిగ్రహించుకోవాలి, కానీ మాట బయటికి అనకూడదు. అప్పుడే సంబంధాలు బాగుంటాయి. కోపాన్ని నిగ్రహించుకోవాలి. కోపం వస్తుంది, కోపం రావడం సహజం, నిగ్రహించుకోవాలి. అక్కడ కనీసం పక్క గదిలోకి వెళ్ళిపోవాలి, లేదు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలి, లేకపోతే ముసిగట్టుకు పడుకోవాలి, లేకపోతే స్నేళ్ల గదిలోకి వెళ్ళిపోయి 2 బిందెలు నీళ్లు దిమరించేసుకోవాలి. అంతేగాని కోపాన్ని ప్రకటించకూడదు.